వెల్కమ్ టు CJ టీవీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చేటువంటి వార్తలు ఏంటనేది చూద్దాం. నమస్తే చంద్ర గారు. నమస్తే. ముందుగా సాక్షి దినపత్రిక, అమరుడా నీకు వందనం, భారత్ పాక్ యుద్ధంలో జవాన్ మురళీ నాయక్ వీరమరణం, జమ్మూ కాశ్మీర్ లో విధి నిర్వహణలో ప్రాణవదిలిన యువతేజం, స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండ, కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్ లో పరామర్శ, 13న కళ్లితండాలో కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్, 7 గ్రామానికి చేరనున్న భౌతికాయం. ఇది అమరుడా నీకు వందనం, భారత్ పాక్ యుద్ధంలో జవాన్ మురళీ నాయక్ వీర మరణం. మురళీ నాయక్ వీర మరణం పొందిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబంతో మాట్లాడటం జరిగింది. యుద్ధం సందర్భంగా వీర మరణం పొందటం, దీనికి రాష్ట్ర ప్రజలంతా కూడా, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు పూర్తి స్థాయిలో ఆయనకి నివాళులర్పిస్తూ కుటుంబానికి సానుభూతిని వెల్లువెత్తుతున్న పరిస్థితి కొనసాగింది. అదేవిధంగా ఏదైతే స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండ కుటుంబ సభ్యులకు సీఎం అక్కడ కళ్లితండాకు సంబంధించి చుట్టుపక్కల అనేక మంది వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సభ్యులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఫోన్లో పరామర్శించిన పరిస్థితి ఉంది. దాయాది మళ్లీ బరితెగింపు, 2వ రోజు రెచ్చిపోయిన పాక్ సరిహద్దు ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లు. ఇది ఈ దాయాది మళ్ళీ బరితెగింపు అనే ప్రధానంగా హెడ్లైన్ చూస్తాం. 2వ రోజు రెచ్చిపోయిన పాక్ సరిహద్దు ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లు, 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి, శ్రీనగర్ విమానాశ్రయంపై దాడికి యత్నం, దాడులు ధీటుగా తిప్పికొట్టిన వైనం, క్షిపణులు, డ్రోన్లు ఎక్కడిక్కడ కూల్చివేత, కాల్పులతో దద్దరిల్లుతున్న సరిహద్దులు, అక్కడి రాష్ట్రాలు అప్రమత్త, బ్లాకౌట్లు, ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష. ఇది మొత్తంగా బుల్లెట్ పాయింట్స్. దీంట్లో పాకిస్తాన్ అర్ధరేత్రి తిరిగి డ్రోన్లు ప్రయోగించడం, చైనాకు సంబంధించిన డ్రోన్లు. ఆ డ్రోన్లో కూడా దాదాపుగా ఒక్కొక్క డ్రోను దాదాపుగా 200 బుల్లెట్లు ఒక డ్రోన్ నుంచి వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ డ్రోన్లు వేసినా ఇంకేదన్నా వేసినా భారతదేశం పాశుపతాస్త్ర లాగా S-400 ప్రయోగిస్తూ ఉంది. అది నిర్దేశించిన 300 పాయింట్లని టార్గెట్ చేస్తూ వాటన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీని మీద ఇది ఇజ్రాయిల్కి సంబంధించిన క్షిపణి. దీనికి సంబంధించి ఇజ్రాయిల్లో కూడా ఇజ్రాయిల్ ప్రభుత్వం దీని మీద ఒక యాత్ర చేసింది, విజయోత్సవ సభలాగా మనం చూస్తూ ఉన్నాం నేను సోషల్ మీడియాలో. ఏదంటే S-400 పేరు మీద విజయోత్సవ ర్యాలీ అనేది ఒకటి సక్సెస్ఫుల్ గా పనిచేసింది, భారతదేశానికి ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా ఉగ్రవాదులను అణచివేతలో S-400 యొక్క పాత్ర గణనీయంగా ఉందనేది ఇజ్రాయెల్ చెప్పేది. అదే చైనా చెప్పుకోవటానికి ఏం లేదు. చైనాకు సంబంధించిన వారంటీ లేని, గ్యారంటీ లేని సామాన్లు పాకిస్తాన్కి ఉపయోగపడట్లా. డ్రోన్లైనా లేకపోతే ఇంకోటైనా S-400 దాంట్లో అది విచ్ఛిన్నం అవుతుంది, విఫలమవుతూ ఉంది. వాళ్ళు రాకెట్లు వేసినా, లాంచర్లు వేసినా, పాకిస్తాన్కి సంబంధించి ఏం వచ్చినా కూడా భారత్ సైన్యం దాన్ని తిప్పికొడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం. 20 నగరాల్లో సహా 26 ప్రాంతాలపై గురిపెట్టింది పాకిస్తాన్ అని. వాళ్ళు 20 నగరాల మీద చేసినా, 26 ప్రాంతాల మీద వేసినా కూడా అవి టార్గెట్ అనేది పాకిస్తాన్ రీచ్ కాలేకపోయింది. ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో పర్యవేక్షణ అనేది కొనసాగుతా ఉంది. ఇక్కడ చూద్దాం, వాళ్ళు పాక్ పని పట్టాం, కీలక వ్యవస్థను దెబ్బతీశాం కేంద్రం, స్థానిక సైనిక స్థావరాలు, రాడార్ డిఫెన్స్ ధ్వంసం, పశ్చిమ సరిహద్దు పొడవునా పాక్ దాడులు, పౌర సైనిక వ్యవస్థను లక్ష్యం చేసుకుంది, 36 ప్రాంతాలపై 400 చిలుకు టర్కీ డ్రోన్లు, వాటన్నింటినీ సైన్యం ధీటుగా
తిప్పికొట్టింది. కల్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ భూమిక వెల్లడి. ఇది ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ఏదైతే వివిధ దళాల నుంచి, ఆర్మీ నుంచి భారతదేశానికి, ప్రపంచ దేశాలకి ప్రెస్ మీటు పత్రికలకి ద్వారా చెప్పాలి, మీడియా ద్వారా చెప్పాలి పాకిస్తాన్ యొక్క వైఖరి ఏ విధంగా ఉంది, పాకిస్తాన్ ఏ విధంగా అక్రమంగా దాడులు కొనసాగిస్తా ఉన్న దాని మీద మహిళా సైనికాధికారుల యొక్క ప్రెస్ మీట్ని మనం చూసాం. మహిళా సైనికాధికారులు కారణం సింధూర్ 2 యొక్క లక్ష్యం సింధూర్ నామకరణం. భారతదేశం యొక్క మహిళలు 26 మందిది ఏదైతే సింధూర్ తిలకాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు దూరం చేశారో, అందుకని ఆ మహిళలకి సింధూర తిలకం దిద్దే విధంగా వారి యొక్క వారి మీద ఎవరైతే భర్తల్ని కోల్పోయారో వారికి రుణం తీర్చుకునే విధంగా భారతదేశం సింధూర్ 1, సింధూర్ 2 నామకరణం చేయడం జరిగింది. అందులో భాగంగా మహిళా ఉన్నతాధికారుల సమావేశం, పత్రికా విలేకరుల సమావేశం మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో చెప్పారు చూడండి, ఏదైతే కీలక వ్యవస్థలను దెబ్బతీశాం, పాకిస్తాన్కు సంబంధించిన కీలక వ్యవస్థలు ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన కానీ, నేవీకి సంబంధించిన కానీ కీలక వ్యవస్థలు అనేవి ఉంటాయి. ప్రధానంగా ఆర్మీ నుంచి లేదా విమానాలు ఏ విధంగా వెళ్ళాలి, రాడార్ వ్యవస్థకు సంబంధించి వాళ్ళకి క్లియరెన్స్, ఎయిర్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా క్షిపణులు ప్రయోగించాలన్నా, ఇంకో చేయాలన్నా వీటికి సంబంధించి బేస్ అనేది అవసరం. పాకిస్తాన్ యొక్క బార్డర్లో పాకిస్తాన్ ఆర్మీ ఉండే విధానం, వాడి యొక్క నెట్వర్క్ కోసం ఏర్పాటు చేసుకునే కేంద్రాలు కొన్ని ఉంటాయి, బేస్ క్యాంప్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని భారత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసింది అనేది చెప్తా ఉన్నారు మన ఉన్నతాధికారులకు సంబంధించిన అంశంలో. వాళ్ళంతా కూడా ఏదైతే పాకిస్తాన్ అక్రమ దాడులు నేటికి కొనసాగిస్తూ ఉంది, అర్ధరాత్రి దాడులు కొనసాగిస్తూ ఉంది. వాళ్ళకి ఏంటంటే పట్టపగలు యుద్ధం చేయకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత నైట్ 1, 2, 3 ప్రాంతాల్లో డ్రోన్లు కూడా 10 సంఖ్య డ్రోన్లు ఒకేసారి వదలటం, ఆ డ్రోన్లు వేరు టార్గెట్లని రీచ్ అయ్యే విధంగా ఒక్కొక్క డ్రోన్ 200 గుండ్లు పేల్చే విధంగా, బుల్లెట్స్ని పేల్చే విధంగా కూడా వాళ్ళంతా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా భారత సైన్యం విఫలం చేసింది. వాళ్ళ టార్గెట్ ఏది రీచ్ కాలేకపోయింది. ఈ విచ్ఛిన్నం వాళ్ళకు సంబంధించిన వ్యవస్థని విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో వాళ్ళు ఏదైతే దాడులు కొనసాగిస్తూ ఉన్నారో ఆ దాడులను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో వాళ్ళకు సంబంధించిన కీలకమైన వ్యవస్థలను దెబ్బతీసామనేది కేంద్రం ప్రకటన చేసేవంది. ఈ 36 ప్రాంతాల్లో 400 చిలుకు టర్కీ డ్రోన్లని పాకిస్తాన్ వేసిందనేది మన అధికారిక ప్రకటన. అంటే చైనా సామాన్తో పాటుగా టర్కీకి సంబంధించిన డ్రోన్లు, అదేవిధంగా టర్కీకి సంబంధించిన ఓడ నౌకను మనం చూసాం ఆ మధ్య వార్తల్లో. ఆ ఓడ నౌక వల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదు, దానికి భారత విక్రాంత్ నౌక దాన్ని పూర్తి వ్యవస్థల్ని కూడా చిన్నాభిన్నం చేసింది. అసలు అది ఉన్నా కూడా లేనట్టుగానే దాన్ని నిర్వీర్యం చేసింది అనేది కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికీ పాకిస్తాన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం కళ్ళు తెరిచి పాకిస్తాన్ యొక్క అస్త్రాలని నిర్వీర్యం చేయాలనుకుంటే కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. అణ్వస్త్రాలు ఉన్నా నిర్వీర్యం చేయటం కానీ, వాళ్ళ యొక్క దాడులకు సంబంధించి సైన్యాలు, ఆర్మీ ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నాయి, ఏ కేంద్రాల్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళు వస్తారు, ఇప్పటికీ ఉగ్రవాద స్థావరాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు. అయితే దాని కొన్ని జనావాసాల్లో కూడా ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే భారతదేశం సివిలియన్స్ మీద దాడులు కొనసాగించదు, పౌరుల్ని నష్టపరచదు అనే ఒక వీక్ పాయింట్ తోటి ఆర్మీ అనేది, పాకిస్తాన్ ఆర్మీ పనిచేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు ఇంకా కొన్ని ఉన్నాయి అనేది కొన్ని భారత సైన్యం గుర్తించింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించింది. ఇంకా ఏదైతే ముఖ్యమైన ఉగ్రవాద నాయకత్వం కొంత బతికే ఉంది అనేది ప్రధానంగా భారతదేశం ఆలోచిస్తూ ఉంది. మనం గతంలో కూడా చెప్పుకున్నట్టుగా దావూద్ ఇబ్రహీం లాంటి నాయకులు కానీ, మసూద్ లాంటి నాయకులు కానీ, వీళ్ళంతా కూడా ఉగ్రవాద నాయకులు ఇంకా పాకిస్తాన్లో ఉన్నారు. వాళ్ళని ఏరివేసే కార్యక్రమం. అదేవిధంగా ఆర్మీ వ్యవస్థ, అసలు పాకిస్తాన్కు సంబంధించి ఆర్మీ వ్యవస్థకి ఆర్మీ అధికారులు కూడా పూర్తిగా ఉగ్రవాద నాయకత్వంలో
పాకిస్తాన్లో కొనసాగే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక పక్క దౌత్యం, ఒక పక్క సామరస్యం, ఒక పక్క శాంతి ప్రయత్నాలు అని పైకి చెప్తూనే వాళ్ళు వెనక నుంచి దాడులు, దొంగ దాడులు, అదేవిధంగా పాక్ బార్డర్లో గ్రామాల మీద దాడులు అనేవి కొనసాగిస్తా ఉన్నారు. ఇక్కడ చూద్దాం మనం పాశుపతాలు, పాక్ క్షిపణులు డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలను రంగంకు తగ్గిందినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసింది. S-400 ఆకాశ్ అంజీ MRSMలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. ఇది ప్రధానంగా. అయితే పెచోరా ఇది సోవియట్ కాలం నాటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ ఫేస్ క్షిపణి, అధికారిక నామం S-125 నెవా, దశాబ్దాలుగా సేవలు అందిస్తోంది. ఈ విధంగా ఈ ఏవైతే ఎలక్ట్రానిక్ సంబంధించి మేజర్గా భారత ప్రభుత్వం సైన్యం వాడుతూ ఉందో అవి దాని యొక్క నైపుణ్యత ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కువగా S-400 మీద డిపెండ్ అయ్యి మనం దానికి సంబంధించి నియంత్రిస్తూ క్షిపణులు కానీ, దాడులను కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మెయిన్గా డ్రోన్స్లు కానీ వీటన్నిటి మీద టార్గెట్ చేస్తూ భారత ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రధానంగా మొత్తం ఈ పాక్ సంబంధించి యుద్ధం సంబంధించి న్యూస్ ఎక్కువగా ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో వరుసగా రెండో రోజు పాక్ డ్రోన్ దాడులు. కాశ్మీర్ నుంచి కచ్ వరకు 20 నగరాల లక్ష్యంగా 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం. డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో 3 గాయాలు, 1 విషమం. సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు సైరన్ మోతలు, చిమ్మ చీకట్లు. కూల్చా, నిర్వీర్యపరిచాం. గురువారం ఒకరోజే 300 నుంచి 400 టర్కీ డ్రోన్లను దాడికి పాక్ యత్నం. కాశ్మీర్లోని లేహ్ నుంచి గుజరాత్లోని సర్ క్రీక్ దాకా 36 నగరాల్లో సైనిక శిబిరాలే లక్ష్యం. అత్యధిక డ్రోన్లతో ఎలాంటి ఆయుధాలు లేవు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడానికి శిథిలాలపై దర్యాప్తు, మరిన్ని ఆధారాల సేకరణ, పౌర విమానాలను అడ్డుగా పెట్టుకుంది. మీడియాతో విక్రమిస్తే సోఫియా ఇమ్రోకా. ఇవి ముఖ్యమైన పాయింట్లు. కాశ్మీర్లో లేహ్ నుంచి గుజరాత్ దాకా, అదేవిధంగా 36 నగరాల్లో సైనిక శిబిరాలే లక్ష్యంగా, అత్యధిక డ్రోన్లతోటి వీటి యొక్క దాడులు, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడానికి అనే దాని మీద మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్టయితే పాకిస్తాన్ 36 నగరాల మీద, భారతదేశంలో 36 నగరాల మీద డ్రోన్లతో దాడి అనేది కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా సైనిక శిబిరాల మీద దాడి కొనసాగిస్తూ ముందుకు పోతా ఉంది. అంటే పాకిస్తాన్కి పోయేది ఏం లేదు, ఒక డ్రోను, దానికి సంబంధించి 200 పాయింట్లు. దీని మీద ఏంటంటే ముఖ్యంగా మన సైనికాధికారులు చెప్పింది ఏంటంటే మన సైనిక వ్యవస్థని పరీక్షించుకోవటం, మనం తిరిగి ఏ విధంగా ముందుకు పోతాం, ఏ విధంగా తిప్పి కొడతా ఉంది భారతదేశం, మన యొక్క ఆర్మీ యొక్క విధానం ఏ విధంగా ఉందనే దాని మీద ముందుకు పోతూనే వాళ్ళు నిజంగా జనావాసాల మీద దాడులు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. అంటే భారతదేశాన్ని పాకిస్తాన్ రెచ్చగొట్టే విధానంగా చూడాలి మనం దీన్ని. ఎందుకంటే ఉగ్రవాద వ్యవస్థలో అదొక భాగం. సివిలియన్స్ మీద దాడులు, సివిలియన్ చంపటం, ఇవన్నీ కూడా ఉగ్రవాదుల యొక్క దాడులు. గతంలోంచి చూసుకున్నట్టయితే దేవాలయాల వద్ద కానీ, జనావాసాల మధ్య కానీ ఎక్కువగా బాగా జనాలు ఉన్న చోట బ్లాస్టింగ్ చేసేసి ఎక్కువ మంది చనిపోయే విధంగా చూడటం కానీ, ఇదంతా కూడా ఉగ్రవాదుల యొక్క మానసిక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లోనే పాకిస్తాన్ ఆర్మీ కూడా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు ఒక పక్క సైనిక శిబిరాల్లో మీద ప్రయత్నించడం, మరో పక్క జనావాసాల మీద దాడికి ప్రయత్నం చేయటం, వీటన్నిటిని కూడా భారత సైన్యం విచ్ఛిన్నం చేస్తూ ముందుకు పోతా ఉంది. అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు సైరన్ మోతలు, చిమ్మ చీకట్లు. డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో 3 గాయాలు, 1 విషయం. అంటే మొత్తంగా వందలాదిగా 400 డ్రోన్లు పాకిస్తాను విడుదల చేస్తే భారత సైన్యం అన్ని తిప్పి కొడితే ఒక చోట మాత్రం 3 గాయాలు, 1 విషమం అనే దాంట్లో మనం ఈ వార్తను చూస్తూ ఉన్నాం. అంటే పాకిస్తాన్ అసలు విఫలయత్నం చేసినా కూడా దానికి సంబంధించి భారత సైన్యం అనేది పూర్తి స్థాయి అలర్ట్గా ఉండి ముందుకు పోతున్న పరిస్థితి.
భారత్ దళంతో కరాచీ పోర్టు దెబ్బతిన్నది. దీని మీద డిఫరెంట్ గా వస్తుంది. మరి పోర్టు ట్రస్ట్ అధికారిగా ఎక్స్ లో పోస్టు, తర్వాత మాట మార్చి మరో పోస్టు. తమ ఖాతా హ్యాక్ అయిందని, పోర్టు సురక్షితంగా ఉందని వివరణ. రుణాతో ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములకు పాక్ వినతి. ఎక్స్ ఖాతాలో పోస్టు. అందులోనే మళ్ళీ దానిపై మాట మార్పు. ఇది మనం నిన్న చూసాం అన్ని పేపర్లో కూడా. పోర్టు ఆల్రెడీ కరాచీ పోర్టు దెబ్బతిన్నది అనేది వచ్చింది న్యూస్. దాని తర్వాత ఏమంటారంటే పాకే చెప్పింది, వాళ్ళ సైట్ లోనే పెట్టింది. తర్వాత మళ్ళీ మాట మార్చి లేదు అది ఎవరు హ్యాక్ చేశారు అనేది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ కి కరాచీ అనేది బాగా గుండెకాయ లాంటిది, మనకు తెలిసిన అంశమే. అంటే కరాచీ నుంచి ఎక్కువగా వాళ్ళ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు. అటువంటి కరాచీ పోర్టు విచ్ఛిన్నమైంది లేకపోతే దెబ్బతిన్నది అంటే వాళ్ళ సైనికులు కానీ అన్ని ప్రాంతాల్లో ప్రజలు కానీ మనోధైర్యం దెబ్బతినే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళే పోస్ట్ చేసుకున్నారు. అంటే భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ హ్యాక్ చేసో లేకపోతే పాకిస్తాన్ సోషల్ మీడియాలో వాడుకోవాల్సిన అవసరం భారతదేశానికి లేదు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎప్పుడు కూడా ముందుకు పోదు, ఏ విషయంలో కూడా ముందుకు పోదు. సోషల్ మీడియాలో అనైతిక విలువల్ని పెంచొద్దు, వాటిని నిర్మూలించాలనే విధానంతో భారతదేశం వెళ్తుంది. మైండ్ గేమ్ ఆడాల్సిన పరిస్థితి భారతదేశానికి లేదు. ఫేక్ న్యూస్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలకి ఆదర్శవంతమైన యుద్ధము, ఆదర్శవంతమైన పోరాటం చూపిస్తుంది. కానీ భారతదేశం ప్రపంచ దేశాలకి చిన్న స్థాయి టాక్టిక్స్ తోటో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునో లేకపోతే సైబర్ దాడుల ద్వారానో దాన్ని ప్రపంచ దేశాలకి చెప్పాల్సిన పరిస్థితి భారతదేశానికి లేదు. నరేంద్ర మోడీ అటువంటి నాయకత్వానికి ఒప్పుకోడు. కరాచీ పోర్టు ధ్వంసమైంది అనేది 24 గంటల క్రితమే వచ్చిన వార్త. దాన్ని భారతదేశ సోషల్ మీడియా కానీ భారతదేశాన్ని యొక్క మీడియా కానీ టచ్ చేసింది ఆ అంశాన్ని క్వశ్చన్ మార్కుతో. కానీ భారతదేశం అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఆ వార్తని భారత మీడియా ఎక్కడ కూడా తీసుకోలేదు. లేకపోతే అధికారికంగా భారత ప్రభుత్వం సైనికాధికారులు లేదంటే ప్రెస్ మీట్ల ద్వారా మనం చెప్తా ఉన్నాం, భారతదేశం తరపున 2 మహిళా నాయకురాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ అధికారుల ద్వారా చెప్పినట్టయితే కంపల్సరీ కూడా దాన్ని భారతదేశ మీడియా క్యారీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఏదైతే కరాచీ పోర్టు, కరాచీ మీద దాడులు కొనసాగాయి, ఏదైతే కరాచీ ద్వారా దాడులు కొనసాగితే దాన్ని భారత నౌకాదళం టార్గెట్ చేసే పరిస్థితి కంపల్సరీ కూడా ఉంటుంది. ఆ విధమైన పరిస్థితి మొదటి రోజు పాకిస్తాన్ కరాచీ నుంచి కొంత మూమెంట్ అనేది తీసుకున్న సందర్భంలో అక్కడున్న పటిష్టమైన విక్రాంత్ వ్యవస్థ కానీ భారత నౌకాదళ పరిస్థితి, విక్రాంత్ని క్యారీ చేస్తున్న భారత నౌకలు దాదాపుగా 25-26 నౌకలు వెంబడిస్తూ ఉన్నాయి విక్రాంత్ వెంట. ఈ నేపథ్యంలో అంత పటిష్టమైన వ్యవస్థని ఢీకొట్టే వ్యవస్థ పాకిస్తాన్ నౌకా దళానికి లేదు. వాళ్ళేదో చైనా నుంచి ఒక నౌకను తెచ్చుకున్నా అది నామాత్రంగా వాళ్ళు కూర్చోడానికి తిరగటానికి పనికొస్తుంది. కానీ మనకున్న నౌకాదళ వ్యవస్థ మీద యుద్ధం చేయడానికి ఆ పరిస్థితి రాదు. కాబట్టి తప్పనిసరిగా కరాచీలో దాడులు కొనసాగాయి అనేది మనం గమనించాలి. కాబట్టి వాళ్ళు కూడా ముందుగా ఎక్స్ లో పోస్ట్ చేసి తర్వాత ఏమంటే మాది హ్యాక్ అయిందని చెప్పుకున్న పరిస్థితి ఎక్స్ లో చూపించారు. ఈ రెండు కూడా మన ఆర్మీ అధికారులు చూపించారు అంటే ప్రధాన ఉద్దేశం దీంట్లో అర్థాన్ని దేశ ప్రజలు గమనించాలని, ప్రపంచ ప్రజలు గమనించాలని, దేశాలు గమనించాలనే ఉద్దేశంతో మన సైన్యాధికారులు ఎక్స్ లో ఉన్న దాన్ని రెండింటిని పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి రాజ్నాథ్, భద్రతా సలహాదారులతో ప్రధానమంత్రి మోడీ సమావేశం. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం, ఎయిర్ సైర్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహణ, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల రద్దు, దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్ధంపై నడ్డా సమీక్ష, 15 వరకు 24 విమానాశ్రయాల మూసివేత, చండీగఢ్లో మళ్లీ సైరన్లు, జమ్మూలో బ్లాక్అవుట్. ఇవి పూర్తిగా మనం దేశంలో ఉన్న పరిస్థితుల మీద అత్యవసర సమావేశం. అదేవిధంగా త్రివిధ దళాధిపతులతోటి అదేవిధంగా దోవల్ గారు కూడా ఉన్నారు. త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీన్ని సమీక్షించారు. భారతదేశంలో ఉన్న పరిస్థితి, ఏ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, ఎక్కడ
పాకిస్తాన్ టార్గెట్ చేస్తూ ఉంది. ఇదే కాకుండా బోర్డర్లో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కానీ రాష్ట్ర యొక్క ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉంచడంతో పాటు ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఉన్న సెలవుల్లో ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా తిరిగి విధుల్లో హాజరుపరుచుకోవటం, అదేవిధంగా అలర్ట్గా ఉండటం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అత్యవసర సేవలకు సంబంధించిన పరిస్థితుల్లో మందులు సంబంధించి కూడా ఔషధాలు ఏ విధంగా ఉన్నాయి ఏంది అనేది కూడా దీన్ని సమీక్షించుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఢిల్లీ లాంటి ప్రదేశాలలో ప్రధానంగా రెడ్ అలర్ట్, పూర్తి స్థాయి అలర్ట్ తోటి ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా బలగాలను మోహరించడంతో పాటు కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా సైరన్లు ఏర్పాటు చేయటం. సైరన్లు అసలు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే 1971 తర్వాత సైరన్లు వాడిన పరిస్థితి భారతదేశం లేదు. ఇప్పుడు సైరన్లు చెక్ చేసుకోవటం. వివిఐపి హై అలర్ట్ జోన్ ఢిల్లీకి సంబంధించి ఉంటుంది, ఎప్పుడు కూడా హై సెక్యూరిటీ జోన్ అది. అట్లాంటి ఢిల్లీలో రెడ్ హై అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బలగాలను పూర్తి స్థాయిలో పెంచారు, ఎందుకంటే పాకిస్తాన్ వ్యూహంతో భాగంగా అంటే దేశ రాజధాని మీదే మేము దాడులు జరిపాం, దేశ రాజధాని టార్గెట్ చేసాం. వాళ్ళు అక్కడి నుంచి ఒక రాకెట్ ప్రయోగించినా కూడా అది రాజధాని మీదే మేము టార్గెట్ చేసాం. ఇప్పుడు మనం చెప్పుకుంటాం పాకిస్తాన్ లో కరాచీ మీద దాడి జరిగింది, కరాచీ ఫోర్ట్ దెబ్బతిన్నదని. కాబట్టి ఇప్పుడు ఓడిపోయినా కూడా పాకిస్తాన్ అటువంటి విజయాల వైపు ఆలోచిస్తుంది. నీకు ఆత్మాహుతి దళం ఏం చేస్తుంది, ఆత్మాహుతి వాళ్ళు చనిపోవడానికి సిద్ధపడి కూడా వచ్చి ఉగ్రవాద దాడి అనేది కొనసాగిస్తూ ఉంటది. కాబట్టి ఇప్పటికే మన అమిత్ షా మన కొంతమంది ముఖ్యమంత్రులతో, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఇతర ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడిన పరిస్థితిని చూసాం. అదేవిధంగా స్లీపర్ సెల్స్ ఉన్నారు, వాళ్ళంతా నిద్ర లేచిన పరిస్థితి ఉంటుంది, అలర్ట్గా ఉండాలనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతా కూడా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాదు, ప్రపంచ స్థాయి నగరమైన హైదరాబాదులో స్లీపర్ సెల్కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉగ్రవాదుల యొక్క మూమెంటు దేశంలో ఎక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్లో కూడా అక్కడక్కడ గతంలో అలజడులను బ్లాస్టింగ్లు జరిగిన నేపథ్యం హైదరాబాద్కు ఉంది. కాబట్టి హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ నిద్ర లేస్తే అలర్ట్గా ఉండాలని ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని సూచన చేసిన పరిస్థితిగా చూసాం మనం. ఈ నేపథ్యంలో ఢిల్లీ లాంటి నగరంలో హై అలర్ట్ ప్రకటించడం, సెక్యూరిటీని పెంచడం, ఎక్కువగా సైనిక బలగాలను దించడం, సైరన్లను చెక్ చేయటం, వీటన్ని అదేవిధంగా మాక్ డ్రిల్స్ నిర్వహించడం, రాష్ట్రపతి అదేవిధంగా అక్కడ ప్రధానమంత్రి గారు, ఇతర కేంద్ర మంత్రులు, అదేవిధంగా త్రివిధ దళాల శాఖల యొక్క అధిపతులు, హెడ్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో అంటే పాకిస్తాను ఒక ఆలోచన చేయొచ్చు ఢిల్లీకి సంబంధించి అనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉండటం, భారతదేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించిన ఆ దాడిని తిప్పికొట్టడం, నిర్వీర్యం చేయటం, అవసరమైతే ఆ దాడి ఎక్కడి నుంచి కొనసాగిందో, కరాచీ నుంచి కొనసాగిందా, ఇంకో చోట నుంచి కొనసాగిందా అనే దాన్ని చూసి ఆ స్థానాన్ని కూడా నిర్వీర్యం చేసే ఆలోచనతో భారతదేశం ఉంది. అంటే పాకిస్తాన్కే ముందు అవకాశం అనేది భారత సైన్యం ఇస్తూ ఉంది. నిజంగానే కరాచీ నుంచి ఆ క్షిపణి వచ్చింది, లేకపోతే కరాచీ నుంచే ఆ ప్రయోగం జరిగిందంటే ఆ కరాచీలో ఆ స్థానాన్ని భారత ఆర్మీ నిర్వీర్యం చేసే పరిస్థితి త్రివిధ దళాలు తప్పనిసరిగా తీసుకుంటాయి. అది పాకిస్తాన్ కూడా తెలుసు. అవును. ఇంకోటి ఈ సైరన్ అట 8 కిలోమీటర్స్ వస్తుందట చంద్ర. అంటే సైరన్ ఎక్కడి నుంచి సౌండ్ చేశారో అది 8 కిలోమీటర్స్ సరౌండింగ్స్ వస్తుందట. అలాగే బ్లాక్ దాని గురించి కూడా బ్లాక్ అవుట్ గురించి కొంత అవగాహన అవసరం. బ్లాక్ అవుట్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు బ్లాక్ అవుట్ అంటే ఏంటో కూడా మంచిగా చెప్పాల్సిన అవసరం ఉంది. బ్లాక్ అవుట్ అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు దాడి చేసేటప్పుడు లైట్ ఉన్న ఏరియాలో జనాలు ఇక్కడ ఉన్నారు అని టార్గెట్ చేసి అక్కడ ఆటోమేటిక్ వేస్తుంది. మానవ రహిత, మనుషులు లేనటువంటి డ్రోన్స్ అన్నమాట. వీటి ఏంటంటే ఎక్కడ లైట్ ఉందంటే ఇక్కడ జనాలు అని చెప్పేసి అక్కడ బాంబు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి బ్లాక్ అవుట్ అనేది ఎందుకు చేశారంటే ఆ యుద్ధం జరిగే టైంలో ఆ ఏరియా మొత్తం లైట్స్ బంద్ చేయాలి, ఇంక్లూడింగ్ బైక్ మీద, కార్ మీద పోతున్నా కూడా లైట్ బంద్ చేయాలి. ఆ లైట్ ఉన్నదంటే ఆటోమేటిక్ అక్కడ బాంబు పడిపోతుంది. సో అది మెయిన్ బ్లాక్ అవుట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది
ఫర్దర్ గా ముందుగానే తెలియజేసి, ఎందుకంటే ఫర్దర్ గా మన మీద ఒకవేళ దాడి చేసే పరిస్థితి ఉంటే కూడా బ్లాక్ అవుట్ కి అందరు సిద్ధంగా ఉండాలి. ఒక్క లైట్ కూడా ఉండదు. లైట్ ఉంది అంటే అక్కడ ఊరుంది, గ్రామం ఉంది, అక్కడ జనసంచారం ఉందని చెప్పేసి అక్కడ బాంబు పడుతుంది. సో అది బ్లాక్ అవుట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే ఓకే. అయితే మనం ఈరోజు చూసిన ముఖ్యమైన వార్తల్లో భాగంగా భారత్ పాక్ యొక్క ఉద్రిక్తల పరిస్థితి, పాకిస్తాన్ యొక్క రెచ్చగొట్టే ధోరణి, ఉగ్రవాద ధోరణి, ఉగ్రవాదుల యొక్క ప్రమేయం, నేరుగా ప్రభుత్వంలో ఉండి కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం పూర్తి స్థాయి అలర్ట్ గా ఉంది. త్రివిధ దళాలకు ఉన్నత స్థాయి అధికారాలు ఇచ్చింది. దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయినా తీసుకుని ముందుకు వెళ్ళే అవసరం, ఏ స్థాయి యుద్ధమైనా పాకిస్తాన్ మీద చేసే అధికారాలు త్రివిధ దళాల బాసులకు కూడా భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఏదైతే భారత్ పాక్ల వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా అమిత్ షా లాంటి ఉన్నత స్థాయి నాయకత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నా రాత్రి అయిందంటే కూడా దాని యొక్క దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రెండో రోజు కూడా కొనసాగే నేపథ్యంలో దీని మీద భారత్ తీవ్రమైన ఆలోచనతోటి, తీవ్రమైన విధానంతో ఉన్నది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏదైతే పాకిస్తాను సరిహద్దు గ్రామాల్లో, సరిహద్దు రాష్ట్రాల మీద పదే దాడులు కొనసాగించడమే కాకుండా గడిచిన 24 గంటల్లో దాదాపు 400 డ్రోన్లు పైనతో స్థానిక శిబిరాల మీద, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో దాడులు కొనసాగించాల నేపథ్యం నిర్వీర్యం చేసిన ప్రభుత్వం. ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ ప్రాంతాలని, ఆ యొక్క పరిసరాలని వారి వ్యూహంతో వ్యవహరించిన తీరునంతా కూడా త్రివిధ దళాలు గమనించాయి. దీని మీద తప్పనిసరిగా టిట్ ఫర్ టాట్ లాగా తిప్పికొట్టే పరిస్థితి భారత ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని తీవ్రంగా తీసుకున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి త్రివిధ దళాలు దీని మీద పటిష్టమైన వేగారితో పాకిస్తాన్కి బుద్ధి చెప్పే పరిస్థితుల్లో రాబోయే 24 గంటల్లో మనం చూస్తాం. ఓకే, ఇది అండి ఈరోజు ప్రధాన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. రేపటి న్యూస్ వాచ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV. థ్యాంక్ యూ.